నమస్కారం. ఆస్ట్రేలియా తెలుగు సమితి సిడ్నీ వారి తరఫున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 3వ తెలుగువారి ప్రతిభా ప్రావీణ్య పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రముఖులందరికీ మా నమస్సుమాంజలులు. ముందుగా ఈనాటి ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభిద్దాం. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాఢ్యాపహా. ఆస్ట్రేలియా తెలుగు సమితి 2001వ సంవత్సరంలో స్థాపించబడింది. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న తెలుగువారందరినీ ఐక్యపరిచి మన తెలుగు సంస్కృతిని, తెలుగు భాషను, సంగీత సాహిత్యాలను కాపాడుకుంటూ తద్వారా ప్రగతిని సాధించడం. ఆస్ట్రేలియా తెలుగు సమితి ఎగ్జిక్యూటివ్ కమిటీలో పవన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గాను, మంజుల గారు వైస్ ప్రెసిడెంట్ మరియు కల్చరల్ కోఆర్డినేటర్ గాను, సునీత గారు ట్రెజరర్ గాను, హారిక గారు సెక్రటరీ గాను, ప్రకాష్ రెడ్డి గారు జాయింట్ సెక్రటరీ మరియు టెక్నికల్ కోఆర్డినేటర్ గాను వ్యవహరిస్తున్నారు. గోవింద్ గారు, బాబు గారు, మను గారు, సుమ గారు, గిరిజ గారు కార్యవర్గ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఆస్ట్రేలియా తెలుగు సమితి ద్వారా ఆన్లైన్లో ఉచిత యోగా తరగతులను నిర్వహించడమే కాక చెస్, స్పెల్లింగ్ బీ, సంగీత సాహిత్యాల్లో పోటీలను, తెలుగు రుచులు వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వార్షికోత్సవాల్లో ఈ పోటీలలో పాల్గొన్న ప్రతిభావంతులందరికీ బహుమతులను ప్రదానం చేస్తున్నారు. ప్రపంచ తెలుగు సంస్థలతో సంయుక్తంగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మనకు అందించడానికి సహకరిస్తున్న వారు శుభోదయం గ్రూప్, ఎలిక్సిర్ ఇమిగ్రేషన్ అండ్ ఎడ్యుకేషనల్ కన్సల్టింగ్ సర్వీసెస్, బిఎంపి టెక్నాలజీస్, దోసా హట్ ఇండియన్ రెస్టారెంట్, అసోసియేట్ అకౌంటింగ్ సర్వీసెస్, పిఆర్ఎస్ సర్వీసెస్, సంయోగ్ యోగా, కాంఫీషేర్ మరియు తెలుగు వెలుగు. జూలై 26 భారతీయులందరం కార్గిల్ యుద్ధాన్ని గెలిచిన ఆ రోజుని కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా శుభోదయం మీడియా ద్వారా ఇండియన్ ఐడల్ ఫేమ్ రేవంత్ పాడిన ఒక దేశభక్తి గీతాన్ని ఇప్పుడు విందాం. జననం క్షణమో మరణం అనునిత్యమదే సమరం, ముగిసే విలయం మనదే విజయం, నినదించ ప్రతి హృదయం. భరతావని కాచే జవానులు, హరివీరుల పాలిట తుఫానులు, మీ త్యాగమే జాతికి మహోదయం, ఇది సైనిక జగతికి శుభోదయం. క్షణమో జననం క్షణమో మరణం అనునిత్యమదే సమరం, ముగిసే విలయం మనదే విజయం, నినదించ ప్రతి హృదయం. రక్ష చేయగా మంచు కొండలో ధర్మ దీక్ష పూను బీవి ఉక్కు గుండెలు
వాడనీయక రెప్పలామము రేగి పగలు కాపుగాలు కార్యశూరులు సరిహద్దుల పరిరక్షణకై ప్రాణమొట్టు సైనిక సరికొత్తగా చరిత్ర రాసే నీకు సాటే వేదిక కథనమే నీ కథనమై నువ్వు కదలి సాగు యోధ క్షణమో జననం క్షణమో మరణం అను నిత్యమదే సమరం ముగిసే విలయం మనదే విజయం నినదించే ప్రతి హృదయం తల్లి తండ్రి అన్నలు పాలు బిడ్డలా కళ్ళలోన పొంగు నీట దాచినవులే పోరుకొచ్చు నాటికి పురిటి చేటలో పడ్డ బిడ్డ మోము చూసే ఆశలేదులే అనుబంధం ఆత్మీయతకు అందదు నీ జీవితం అది మొత్తం జన్మభూమికే చేసినావు అంకితం మనసును నీ మమతను మరచావు చావు గెలురై క్షణమో జననం క్షణమో మరణం అను నిత్యమదే సమరం ముగిసే విలయం మనదే విజయం నినదించ ప్రతి హృదయం భరతావని కాచే జవానులు హరివీరుల పాలిట తుఫానులు నీ త్యాగమే జాతికి మహోదయం సైనిక జగతికి శుభోదయం క్షణమో జననం క్షణమో మరణం అను నిత్యమదే సమరం ముగిసే విలయం మనదే విజయం నినదించే ప్రతి హృదయం ఆస్ట్రేలియా తెలుగు సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ భారతీ రెడ్డి గారు సంస్థ గురించి సంస్థతో తమకున్న అనుబంధం గురించి తమ అభిప్రాయాలను మనతో పంచుకుంటారు. అందరికీ నమస్కారం. నా పేరు భారతీ రెడ్డి. ఐఎమ్ ద ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆస్ట్రేలియా తెలుగు సమితి సిడ్నీ. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మీ విలువైన సమయం ఇచ్చిన ప్రముఖులందరికీ, ముఖ్య అతిథులకు మా ధన్యవాదాలు. ఆస్ట్రేలియా తెలుగు సమితి వార్షికోత్సవ సందర్భంగా జూలై 31 మరియు ఆగస్టు 1 నిర్వహించే తెలుగు గాట్ టాలెంట్ వర్చువల్ సంగీత నృత్య పోటీలలో పాల్గొంటున్న చిన్నారులందరికీ, కళాకారులందరికీ నా హృదయపూర్వక ఆహ్వానం. ఆస్ట్రేలియా తెలుగు సమితి యొక్క లక్ష్యం మన తెలుగు సంస్కృతి, భాషను, సాంప్రదాయాలను, కళలను పరిరక్షిస్తూ వాటిని మన ముందు తరాలకు అందించడం. ఈ మా ప్రయత్నంలో కమిటీ సభ్యులు మరియు తెలుగు మిత్రులందరూ ఎల్లప్పుడూ సహకరిస్తూ ఉండటం వలన మేము ఎంతో ఉత్సాహంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మన చిన్నారులకు మన సంస్కృతిని అందించగలుగుతున్నాం. గతంలో తెలుగు సమితి చాలామంది కళాకారులను సిడ్నీకి ఆహ్వానించింది. మన సాంప్రదాయ నాట్యమైన కూచిపూడి నృత్యాన్ని సిడ్నీలో ప్రమోట్ చేయడానికి ప్రఖ్యాత గురువులైన స్వర్గీయ పద్మభూషణ్ డాక్టర్ వెంపటి సత్యం గారి బృందంచే నాట్య ప్రదర్శనలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఏర్పాటు చేశాం. ఉత్సాహవంతులైన వారు నేర్చుకునేందుకు వీలుగా నాట్య గురువులు సుధాకర్ గారిని ఇండియా నుంచి రప్పించాము. మరియు ప్రఖ్యాత సినీ నటులు, సాహితీవేత్త అయిన స్వర్గీయ గొల్లపూడి మారుతీరావు గారిని, ప్రఖ్యాత సంగీత కళాకారులు శ్రీ రామాచారి గారిని మరియు ప్రఖ్యాత నవల రచయిత శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారిని సిడ్నీకి ఆహ్వానించాము. 5 సంవత్సరాల క్రితం మ్యూజిక్ డైరెక్టర్ మాధవపెద్ది సురేష్ గారిని తెలుగు సమితి చీఫ్ గెస్ట్గా ఆహ్వానించింది. మరియు ప్రతిభావంతులైన స్థానిక కళాకారులకు వివిధ సందర్భాల్లో వారి ప్రదర్శనలకు అవకాశాలు కల్పించి వారిలో ఉత్సాహాన్ని, ఆసక్తిని కల్పించాము. మీ అందరి సహకారంతో మునుముందు అనేక కార్యక్రమాలు నిర్వహించగలమన్న ధైర్యం మాలో ఉంది. జూలై 31 మరియు ఆగస్టు 1 నిర్వహించే సంగీత నృత్య పోటీలలో పాల్గొన్న కళాకారులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే చిన్నారులను ప్రోత్సహిస్తున్న పేరెంట్స్కి నా హృదయపూర్వక అభినందనలు.
We wish all the participants best of luck, and I congratulate Pavan Reddy Garu and the team for organizing such a successful virtual events last 3 years. Thank you. తర్వాత మాట్లాడవలసిందిగా శ్రీమతి దంటు చరణ్ దాసి గారిని కోరుకుంటున్నాము. శ్రీమతి దంటు చరణ్ దాసి గారు పర్త్ కి కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాగా వ్యవహరిస్తున్నారు. నమస్తే. 3వ తెలుగు హ్యాస్ గాట్ టాలెంట్ 2021ను నిర్వహించినందుకు ఆస్ట్రేలియా తెలుగు సమితి సిడ్నీకి నా అభినందనలు. ఆస్ట్రేలియాలో తెలుగువారు సుమారు 34,000 మంది ఉన్నారు 2016 సెన్సస్ ప్రకారం. బహుశా ఇప్పుడు ఇంకా ఎక్కువై ఉండొచ్చు. బహుళ సంస్కృతికి ప్రోత్సహించే ఆస్ట్రేలియాలో ఇక్కడ తెలుగు సంస్కృతి నాట్యం మరియు గానం ద్వారా ప్రదర్శించడము గర్వకారణం. ఈ పాన్ ఆస్ట్రేలియా టాలెంట్ ప్రోగ్రాం ఆస్ట్రేలియాలో తెలుగు డయాస్పోరా యొక్క దక్కిన ప్రతిభను బయటికి తెస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. పాల్గొన్న వారందరికీ నా శుభాకాంక్షలు మరియు ఆస్ట్రేలియాలో వారి ఉత్తమ ప్రతిభను చూపించడానికి ప్రోత్సహించడమే కాకుండా మరియు వారికి అవకాశం కల్పించిన నిర్వాహకులకు నా అభినందనలు. నమస్తే. ఇప్పుడు శ్రీ సంజయ్ కే ములుకా గారు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సిడ్నీ తమ శుభ సందేశాన్ని మనకు అందిస్తారు. Namaskaram. Good evening, you all. Thank you, Australia Telugu Samiti, for giving me this opportunity. And I congratulate them for coming up with this nice, wonderful program, Telugu's Got Talent. I think this is the 3rd edition, and this time they are doing virtually. And all the very best for organizers of this event. You know, last 18 months we are going through a toughest challenge. The COVID pandemic has really affected every family, not only in Australia, India, throughout the world. Many of them are going through mental stress, financial issues. Here in Australia also, during my stay for last 18-19 months, I have come across so many students and vulnerable families, unemployed, had very tough times during the pandemic. And I must congratulate and admire all the Indian community organizations and individuals, those who have helped and supported these students and families. And events like these cultural events like Telugu's Got Talent is very important. Why? Because for the last almost 1 year, many of them away from the physical events, and it's a challenging, but still Australia Telugu Samiti has coming with this virtual event and to promote our culture and our identity. Thank you, and I wish next year we will do a big physical event of the same talent event. Thank you once again, and all the very best for Australia Telugu Samiti. Thank you. ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం యదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం
నీతికి నిజాయితీకి మారుపేరు, మహోన్నత వ్యక్తిత్వం గల మహామనీషి, స్ఫూర్తి ప్రదాత, మాజీ ఐపీఎస్ అధికారి గౌరవనీయులు శ్రీ బివి లక్ష్మీనారాయణ గారు తమ సందేశాన్ని అందిస్తున్నారు. అందరికీ నమస్కారం. 2001వ సంవత్సరంలో ప్రారంభించబడిన ఈ సంస్థ ఆస్ట్రేలియా తెలుగు సమితి సిడ్నీ ఒక 20 సంవత్సరాలలో వారు ఆస్ట్రేలియా దేశంలో ఉంటూ మన దేశం మన రాష్ట్రం యొక్క సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకుండా అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి మన సంస్కృతిని సంస్కారాన్ని మనతో పాటు మన భావితరాలకు కూడా అందించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో చేస్తున్న ఈ ప్రయోగం ఎంతో గొప్పది. ఆ విధమైన ప్రయోగాలు మీరు చేస్తూ అందరినీ ఒక తాటి మీద తీసుకొస్తున్నందుకు ప్రప్రథమంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఏదైనా ఒక సంస్థని చాలా కాలం నడపాలంటే చాలా కష్టంతో కూడిన పరిస్థితి. అయినా కూడా 20 సంవత్సరాలు ఈ విధంగా ఈ సంస్థను ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేస్తూ అందరినీ కలుపుతూ మీరు చేస్తున్న కృషి అమోఘం. ఇందులో భాగంగా 31 జూలై మరియు 1 ఆగస్టు తారీఖున మన పిల్లలకి సంగీతము మరియు నృత్యం, సింగింగ్ అండ్ డాన్సింగ్ కాంపిటీషన్స్ మీరు ఏర్పాటు చేసి వారికి మన సంస్కృతిని, మన సంప్రదాయాలు, మన కళలు వీటిలను పరిచయం చేస్తూ వాటిని మర్చిపోకుండా వాటిని ముందుకు తీసుకువెళుతున్నది కూడా ఒక గొప్ప అనుభవం, ఒక గొప్ప మీ సంస్కృతికి అది ఒక నిదర్శనం. అందువల్ల ఈ 2 రోజుల్లో మీరందరూ కూడా కుటుంబం మొత్తంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒక అద్భుతమైన సంస్కృతిని, ఒక అద్భుతమైన మన భారతీయుల్లో ముఖ్యంగా మన ఆంధ్రుల్లో ఉన్న ఒక రసాత్మక దృష్టిని, కళాత్మక దృష్టిని మీరు ఆస్ట్రేలియా ప్రాంతంలో నివసిస్తున్న వారందరికీ కూడా అందజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే ఇలాంటి ప్రయోగాలు జరుగుతాయో మనం ఏ విధంగా ప్రపంచాన్ని ఒక గ్లోబల్ విలేజ్గా అంటున్నామో వీటన్నిటికీ కూడా వీటి ద్వారానే సాధ్యమవుతుంది. తర్వాత ముఖ్యంగా పిల్లలు ఈ సంగీతము, నృత్యము వీటి వల్ల వాళ్ళలో ఏ విధంగా ఈ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో వాటి భగవత్ ప్రసాదమైనటువంటి కళల్ని మీరు అభ్యసిస్తున్నందుకే ఆ సంగీత నృత్య సరస్వతులకి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. అటువంటిది ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా, సెకండ్ ప్రైజ్ వచ్చిందా, ఇవన్నీ అనవసరం. కొన్ని వందల మంది ముందర మీరు ప్రదర్శిస్తున్నందుకు గర్వంతో, అద్భుతమైనటువంటి ఉత్సాహంతో మీరు ప్రదర్శించాలి. మంచి పేరు మీరు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇవాళ నాకు ఫస్ట్ వచ్చిందా రాలే అని ముఖ్యం కాదు. నేను పార్టిసిపేట్ చేశానా లేదా, నేను పాల్గొన్నానో లేదా. ఎందుకంటే మొట్టమొదటి బాగా ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాడిని అందరూ చూస్తారు. అప్పుడే మొట్టమొదటిసారి స్టేజ్ ఎక్కిన వాళ్ళని అందరూ చూస్తారు. కనుక మనం చేసే నృత్యాన్ని, మనం పాడే పాటని ఇంతమంది వింటున్నారు అనే గర్వంతో, అనేటటువంటి ధైర్యంతో, శ్రద్ధతో, భక్తితో చిన్నారులందరూ పాడాలని, దిగ్విజయం పొందాలని అందరినీ ఆశీర్వదిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరింతగా ఆస్ట్రేలియా తెలుగు సమితి సిడ్నీ వారు, ఇతర సంస్థల వారు ప్రపంచవ్యాప్తంగా ఇవి నిర్వహించాలని, తెలుగు జాతి యొక్క పౌరుషాన్ని, తెలుగు జాతి యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలతో మీ భువనచంద్ర. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టుగా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం.
తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అమ్మా నాన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది, మామా అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది, అక్క అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది, ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది, పరభాష జ్ఞానాన్ని సంపాదించు, పరభాష జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలో నేను సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. కొమ్మల్లోన పక్షులన్నీ తమ కోతను మార్చుకోవు, భూమి పైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు, మనుషులమై మన భాషను ముసుగుట తరివేస్తున్నాము, ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు, పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు, ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అది భాషా ఆచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉక్కు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా. శుభోదయం గ్రూప్ సిఎండి, కళాబంధువు, మనకు ఎంతో ఆత్మీయులు లయన్ డాక్టర్ కలపటపు లక్ష్మీప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఆస్ట్రేలియా తెలుగు సమితి ప్రెసిడెంట్ శ్రీ పవన్ రెడ్డి గారికి, అలాగే వారి టీంకి అందరికీ కూడా ఈ తెలుగు గాట్ టాలెంట్ 3rd ప్రోగ్రామ్ ఈ నెల 31వ తారీఖు, అలాగే ఆగస్టు 1 ప్లాన్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఆర్టిస్టులు, అలాగే ఈ చిన్నపిల్లలు, ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఏంటంటే నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు. అలాగే ఆస్ట్రేలియాలో ఈ యొక్క తెలుగు
ప్రోగ్రామ్స్ చాలా చక్కగా కండక్ట్ చేస్తున్న ఆస్ట్రేలియా తెలుగు సమితిలో ఉన్నటువంటి ప్రతి మెంబర్కి కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే తెలుగు ఈరోజు దశ దిశలా తెలుగు జాతి యొక్క కీర్తి పతాకాన్ని ఎగరేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభోదయం గ్రూప్ తరఫున, అలాగే అందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి అంటే పాటలు అలాగే డ్యాన్సులు చాలా ప్రోగ్రామ్ అందులో పెట్టడం జరిగింది. సో ఇది గత 3 సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క సందర్భంగా ప్రతి వాళ్ళకి కూడా శుభోదయం గ్రూప్ తరఫున నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా ఉండాలని, అలాగే ఇలాంటి అన్ని ప్రోగ్రామ్ బాగా చేయాలని అలాగే ప్రతి వాళ్ళని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్రముఖ నేపథ్య గాయనిమణి శ్రీమతి ఉషా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఉషా. ఆస్ట్రేలియన్ తెలుగు సమితి సిడ్నీ వారు తెలుగుస్ గాట్ టాలెంట్ అనే ఒక కార్యక్రమాన్ని జూలై 31 అండ్ ఆగస్ట్ 1 నిర్వహించబోతున్నారు. ఇది లైవ్ ఈవెంట్, ఇది జూమ్లో జరుగుతుంది. అండ్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీంట్లో కాంపిటీషన్స్ జరగబోతున్నాయి, మ్యూజిక్ కాంపిటీషన్స్ అండ్ డాన్స్ కాంపిటీషన్స్. అండ్ ఎంతోమంది స్టూడెంట్స్ అండ్ చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇందులో పాల్గొంటున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. ఎందుకంటే మన కల్చర్ని ఆస్ట్రేలియాలో పెంపొందించడానికి ఈ ప్రయత్నం అనేది చాలా మంచి విషయం. అండ్ ఐ అర్జ్ ఆల్ ద ఆస్ట్రేలియన్స్, అక్కడ మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్న వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందరూ కూడా ఈ ఈవెంట్ని జాయిన్ అయ్యి జూలై 31 అండ్ ఆగస్ట్ 1 అగైన్ మార్నింగ్ 10 AM to 5 PM అందరూ కూడా జాయిన్ అయ్యి ఈ ఈవెంట్ని సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది కంటెస్టెంట్స్. థ్యాంక్ యూ. తానా సంస్థ మహిళా విభాగానికి కోఆర్డినేటర్గా సేవలందిస్తున్న శ్రీమతి శిరీష తునుగుంట్ల గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నేను శిరీష తునుగుంట్ల, తానా కల్చరల్ సర్వీసెస్ కోఆర్డినేటర్. తెలుగు భాష, సాహిత్యం, సంగీతం, సంస్కృతి కాపాడుకుంటూ ఆస్ట్రేలియాలోని తెలుగువారి మధ్య వ్యాప్తి చేయడానికి, భవిష్యత్ తరాలకు అందించడానికి ఆస్ట్రేలియా తెలుగు సమితి ఎంతో కృషి చేస్తుంది. ఈ క్రమంలో 3rd తెలుగు గాట్ టాలెంట్ జూలై 31 ఆగస్ట్ 1 నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. 2001 సంవత్సరంలో స్థాపించబడిన ఈ సంస్థ తన సేవలను సాంస్కృతిక రంగంలో అందిస్తుంది 20 ఏళ్లుగా. శాస్త్రీయ, లలిత సంగీతం, నాట్యాలను నిర్వహిస్తున్న కార్యక్రమాలతో పాటు ఈ సంవత్సరం కొత్తగా తెలుగు రుచులు అనే న్యూ ఈవెంట్ను కూడా జోడించారు. ఆస్ట్రేలియాకు భారతదేశానికి విడతీయరాని సంబంధం ఉందని శాస్త్రజ్ఞులు, చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఆస్ట్రేలియా ఖండంలోని దక్షిణ భారతదేశం నుండి మన పూర్వీకులు వెళ్లారనే ఒక కథనం కూడా ఉంది. అలాగే ఆస్ట్రేలియా అనే పేరు అస్త్రాలయం నుండి వచ్చిందంటారు. ఒకప్పుడు నిర్మానుష్యంగా ఉన్న ఆ ఖండంపై అనేక అస్త్రాలను ప్రయోగించి పరీక్షలు నిర్వహించేవారట. అందుకే అస్త్రాలయ ఆస్ట్రేలియాగా రూపొందడం చెందిందంటారు. అలాగే ఆంధ్రాలయం ఆస్ట్రేలియాగా మారిందని మరో వాదన కూడా ఉంది. ఏది ఏమైనా మన భాషా సంస్కృతుల అభివృద్ధికి ఆస్ట్రేలియా తెలుగు సమితి చేస్తున్న కృషిని అభినందిస్తూ జూలై 31 ఆగస్ట్ 1 నిర్వహించే 3rd తెలుగు గాట్ టాలెంట్ 2021 దిగ్విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆస్ట్రేలియా తెలుగు సమితి అధ్యక్షులు శ్రీ పవన్ రెడ్డి గారికి మరియు వారి టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ప్రముఖ నేపథ్య గాయని మా స్నేహితురాలు శ్రీమతి సమీరా భరద్వాజ్ని తన అభిప్రాయాన్ని మనతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నేను సింగర్ సమీరా భరద్వాజ్. ఆస్ట్రేలియా తెలుగు సమితి సిడ్నీ వారు ఒక వర్చువల్ రియాలిటీ షోని కండక్ట్ చేయబోతున్నారు. ఈ రియాలిటీ షో డాన్స్ అండ్ సింగింగ్ కాంపిటీషన్స్ మీద జూమ్ లో జరగబోతోంది. సో మీరందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సింగింగ్ లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి అండ్ డాన్సింగ్ లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. రకరకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఈ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది 31వ తారీఖు అంటే ఈ జూలై 31 అండ్ ఆగస్ట్ 1 ఈ కాంపిటీషన్ జరగబోతోంది. మార్నింగ్ 10 నుంచి 5 వరకు ఈ కాంపిటీషన్ జరుగుతుంది. సో తప్పనిసరిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ దూరాన ఆస్ట్రేలియాలో ఉంటూ కూడా మన తెలుగు సంస్కృతిని, మన తెలుగు కల్చర్ని కాపాడడానికి ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మనం తప్పనిసరిగా ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రముఖ నేపథ్య గాయని, ఆత్మీయురాలు శ్రీమతి వారణాసి శ్రీ సౌమ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీ సౌమ్య. ఆస్ట్రేలియన్ తెలుగు సమితి సిడ్నీ వారు తెలుగుస్ గాట్ టాలెంట్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ హ్యాపీ టు నో దట్ ఓవర్సీస్లో మన తెలుగు టాలెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక మంచి ఆలోచనతో ఇలాంటి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.
I consider this a very wonderful opportunity for all the talented artists. So I sincerely urge all the special, beautiful talent out there, మన తెలుగు వాళ్ళు, please do come forward and enroll yourself. I'm sure it is going to be a great experience for all of you. So this program is being organized on July 31st and August 1st from morning 10 o'clock to evening 5 o'clock. So all the participants, Vikshakulu, audience, please be a part of it and make it a grand success. See you all there. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా సంస్థ ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ గంగుల గారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ గంగుల. ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఇన్ ఆస్ట్రేలియా. In this lockdown period, in corona crisis, I hope you all are keeping safe and healthy. FTWలో మెంబర్ ఆర్గనైజేషన్గా ఉంటున్న ఆస్ట్రేలియా తెలుగు సమితి వారు నిర్వహిస్తున్న ఈ థర్డ్ తెలుగుస్ గాట్ టాలెంట్ అనేటువంటి ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ, ఔత్సాహికులకు, కళాకారులకు మై బెస్ట్ విషెస్. అలాగే గత 3 సార్లుగా ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్న తెలుగు సమితి ఎగ్జిక్యూటివ్ కమిటీస్కి మై హ్యూజ్ కంగ్రాచ్యులేషన్స్. ఇలాంటి పాండమిక్ పీరియడ్లో కూడా అవర్ హ్యూమన్ స్పిరిట్ ఈస్ స్టిల్ ఇంటాక్ట్ అనే విధంగా మన ఆనందాన్ని 10 మందితో పంచుకుంటూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ముఖ్యం. అది మీరు చేస్తున్నందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్ హూ ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఫంక్షన్. ఒక చిన్న రిమైండర్ అండి, ఆస్ట్రేలియా సెన్సెస్ ఈ ఆగస్టు 19వ తారీఖున జరుగుతుంది. అందులో ఒక ప్రశ్నలో వాట్ ఈస్ ద లాంగ్వేజ్ అదర్ దాన్ ఇంగ్లీష్ యూ స్పీక్ ఎట్ హోమ్ అనే క్వశ్చన్ ఉంది. అందులో తప్పకుండా మీరు దయచేసి ఎస్ అని పెట్టి కింద తెలుగు అని వ్రాయండి. ఇలా చేయడం ద్వారా ఆస్ట్రేలియాలో మన తెలుగువారి బలం అధికారికంగా గుర్తించబడుతుంది. అది మనకి ఎంతో మేలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నవసాహితీ ఇంటర్నేషనల్ ఫౌండర్ ప్రెసిడెంట్ మరియు సీనియర్ పాత్రికేయులు శ్రీ సూర్యప్రకాశరావు గారిని తమ సందేశం ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సూర్యప్రకాశరావు, చెన్నైలో ఉంటాను. నేను ఒక సామాన్య జర్నలిస్ట్ని. ఏ దేశమేగినా ఎందు కాలెడిగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని రాయప్రోలు సుబ్బారావు గారు అన్నారు. అలాగా తెలుగు వాళ్ళు ప్రవాసంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ఖండాంతరాలకు తమ జీవనయానాన్ని సాగించి స్థిరపడిన వాళ్ళు వారి మాతృభాషను మరిచిపోరు, సంస్కృతిని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు, దాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తారు. అట్లాగే వాళ్ళ ఆచార వ్యవహారాలని, వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో వారి సంస్కృతిలో ఒక భాగంగా తరతరాల నుంచి వస్తున్న సంగీతము, సాహిత్యము వంటి కళల్ని కూడా పెంపొందించడానికి, తమ సంస్కృతిని మరింత విస్తరించడానికే ప్రయత్నిస్తారు. అట్లాంటి ప్రయత్నిస్తున్న వాళ్ళలో అనేక తెలుగు సంస్థలు ఉన్నాయి. వాటిలో అగ్రగణ్యమైన సంస్థ ఆస్ట్రేలియా తెలుగు సాహితీ సమితి పవన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తోంది. పవన్ రెడ్డి గారు ఈ 31వ తారీఖున నిర్వహిస్తున్న ఒక గొప్ప సంగీత నృత్య కళా విభావరి అనొచ్చు. బాలబాలికలకు సంగీత నృత్యాల్లో మంచి పోటీ, ఒక గొప్ప ఈవెంట్. అది ఒక గొప్ప ఈవెంట్ కాబోతుంది. ఎందుకంటే చాలామంది చిన్నారులు, బాలబాలికలు తమ తాలూకా కళా ప్రావీణ్యాన్ని ప్రదర్శించబోతున్నారు. వాళ్ళందరూ పోటీ తత్వంతో, స్పోర్టివ్నెస్తో ఇందులో పాల్గొనాలి. జయాపజయాలతో ప్రసక్తి లేకుండా తమ కళను ప్రదర్శించే మంచి అవకాశం. తమ ప్రదర్శనని చాలామంది చూస్తారు, చాలా దేశాల్లో వాళ్ళు చూస్తారు. అది వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం.
వాళ్ళందరూ స్పోర్టివ్నెస్తో ఈ పోటీల్లో పాల్గొనాలి. చక్కగా అందరూ మంచిగా ప్రదర్శిస్తారు. ప్రైజులు ఒకరికో ఇద్దరికో వచ్చినా కూడా అందరి ప్రతిభకి, అందరి ప్రావీణ్యానికి, అందరి కళా నైపుణ్యానికి ఒక మంచి గుర్తింపు లభించే వేదిక. అటువంటి మంచి వేదికని తెలుగు సాహిత్య సమితి ఆస్ట్రేలియా వారు పవన్ రెడ్డి గారి నాయకత్వంలో నిర్వహిస్తున్నారు. వారికి, ఇందులో పాల్గొంటున్న బాలబాలికలకి అందరికీ విజయాభినందనలు తెలియజేస్తున్నాను. ఇందులో పాల్గొంటున్న అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇప్పుడు అఖిల్ వెప్పాల సిడ్నీ నుండి పియానో వాయిద్యంతో మనల్ని అందరినీ అలరించబోతున్నాడు. Hi, I'm Akhil Veppala. I'm 8 years old. I'm playing Chandamama Rave and Chini Chini Asha. ఆస్ట్రేలియా తెలుగు సమితి ప్రెసిడెంట్ శ్రీ పవన్ రెడ్డి గారు తమ సందేశాన్ని అందిస్తారు. అందరికీ నమస్కారం. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు వారందరికీ మీ విలువైన సందేశాన్ని ఇచ్చిన అతిథులందరికీ మా ఏటీఎస్ కమిటీ తరపున ధన్యవాదాలు. నా మీద నమ్మకంతో 3వసారి ప్రెసిడెంట్గా ఎన్నుకున్న ఆస్ట్రేలియా తెలుగు సమితి ఫ్యామిలీ మెంబర్స్కు మరియు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన మా సైన్యానికి పేరు పేరున నమస్సుమాంజలి. ఆల్సో I would like to thank all our sponsors for supporting our events. And రేపు ఎల్లుండి జరిగే ఈ కార్యక్రమ న్యాయ నిర్ణేతలకు మా ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న వారందరికీ ఆల్ ద బెస్ట్. ఆస్ట్రేలియాలోని తెలుగు వారందరికీ మరి ఒక ముఖ్య విన్నపం. ఆగస్టు 10న జరిగే సెన్సస్
కార్యక్రమంలో పాల్గొని మనము తెలుగువారము అని మెన్షన్ చేయండి. దీని వలన మనకు మన భావితరాల వారికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముందు ముందు ఇలాంటి మరెన్నో కార్యక్రమాలను జరుపుతామని ఆశిస్తూ మీ పవన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఆస్ట్రేలియా తెలుగు సమితి, సిడ్నీ. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు. ఆస్ట్రేలియా తెలుగు సమితి వైస్ ప్రెసిడెంట్ మరియు కల్చరల్ కోఆర్డినేటర్ శ్రీమతి మంజుల గారు ఇప్పుడు మనతో మాట్లాడబోతున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మంజుల. గత 15 సంవత్సరాలుగా ఆస్ట్రేలియా తెలుగు సమితిలో పలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాను. గత 8 సంవత్సరాలుగా కల్చరల్ ఆర్గనైజర్గా కూడా నిర్వహిస్తున్నాను. ఈ సంవత్సరం మా ప్రెసిడెంట్ పవన్ రెడ్డి గారితో పాటు నేను వైస్ ప్రెసిడెంట్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు మా తెలుగు సమితి ఇనాగ్రల్ ఫంక్షన్ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు మా హృదయపూర్వక ధన్యవాదములు. నేను మరియు మను గారు కలిసి కల్చరల్ ప్రోగ్రాం లీడ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సుమా గారు, సునీత గారు, హారిక గారు, గిరిజ గారు మరియు ఇంద్రాణి గారు సహకరిస్తున్నారు. కోవిడ్ రెస్ట్రిక్షన్ వల్ల ఆస్ట్రేలియా తెలుగు సమితి ఈసారి వర్చువల్ ఆన్లైన్ కాంపిటీషన్ ఏర్పాటు చేసింది. ఇందులో పాల్గొనడానికి అన్ని తెలుగు కుటుంబాలను మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూళ్లను ఆహ్వానించడం జరిగింది. ఇందులో మరియు జూనియర్ అండ్ సీనియర్ క్లాసికల్ అండ్ నాన్ క్లాసికల్ గా కూడా విభజించాం. ఈ కార్యక్రమానికి సహకరించి జయప్రదంగా ఇస్తున్న పార్టిసిపెంట్స్లకు, జడ్జులకు, మా కమిటీ మెంబర్లకు మరియు మా కుటుంబ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు అర్పిస్తూ మా తెలుగు తల్లికి జై. ఇప్పుడు ఆస్ట్రేలియా తెలుగు సమితి కల్చరల్ కోఆర్డినేటర్ శ్రీమతి మను గారు మనతో మాట్లాడతారు. మా ఆస్ట్రేలియా తెలుగు సమితి 20వ వార్షిక సందర్భాన్ని పురస్కరించుకుని సందేశం పంపిన అతిరథ మహారథులందరికీ నా నమస్సుమాంజలు. అలాగే వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారములు. నా పేరు మను రెడ్డి. నేను గత 5 సంవత్సరములుగా ఆస్ట్రేలియా తెలుగు సమితిలో కల్చరల్ ఈవెంట్ ఆర్గనైజర్గా లీడ్ చేస్తూ ఉన్నాను మంజుల గారితో కలిసి. ఒక మానసిక నిపుణురాలిగా నేను ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను ఇక్కడ ఫ్యామిలీ రిలేషన్షిప్ కన్సల్టెంట్గా కూడా వర్క్ చేస్తున్నాను. నన్ను చాలామంది పేరెంట్స్ అప్రోచ్ అవుతూ ఉంటారు. మా పిల్లలు చెప్పిన మాట వినట్లేదు, చదువు మీద శ్రద్ధ పెట్టట్లేదు, యాంగ్జైటీ ఉంది, స్ట్రెస్ ఉంది, డిప్రెషన్ ఉంది, ఎప్పుడు చూసినా వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు, లేజీగా ఉంటారు, ఇలా రకరకాల కంప్లైంట్స్ తోటి అప్రోచ్ అవుతూ ఉంటారు. నేను తల్లిదండ్రులందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, క్లాస్ రూమ్ కరికులం స్టడీస్ ఎంత ఇంపార్టెంటో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా అంతే ఇంపార్టెంట్. మీ పిల్లల్ని స్పోర్ట్స్లోనో, ఫైన్ ఆర్ట్స్లోనో, వాళ్ళకి ఇష్టమైన రంగాల్లో జాయిన్ చేసి చూడండి. ఇప్పుడు సింగింగ్ అండ్ డాన్సింగ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి కాబట్టి వీటిని ఉదాహరణగా తీసుకొని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లల్ని సింగింగ్లో క్లాస్లో జాయిన్ చేయండి. సరిగమ పదల్లో శ్వాస ధ్యాస నిలుపుతూనే ఆ ధ్యాస ధ్యానంగా మారుతుంది. మీకు కాన్సన్ట్రేషన్ పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే ఒక డాన్సింగ్ క్లాస్లో జాయిన్ చేయండి. రోజు ఎక్సర్సైజ్ చేయట్లేదు అన్న కంప్లైంట్ అక్కర్లేదు. రోజు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయటం వల్ల బాడీలో షేప్ వస్తుంది, బాడీలో రిథం వస్తుంది. ఆటోమేటిక్గా ఫిజికల్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీగా మారి మీకు కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి. సో 31st జూలై 1 ఆగస్ట్లో సింగింగ్ అండ్ డాన్సింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్న పార్టిసిపెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే నా దృష్టిలో పార్టిసిపేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ విన్నింగ్. థ్యాంక్ యూ. ఆస్ట్రేలియా తెలుగు సమితి ట్రెజరర్ శ్రీమతి సునీత గారు తమ అభిప్రాయాలను మనతో పంచుకుంటారు. అందరికీ నమస్కారం. నేను సునీత, ఆస్ట్రేలియన్ తెలుగు సమితి ట్రెజరర్ మరియు వన్ ఆఫ్ ది కల్చరల్ టీమ్ కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ATS కార్యవర్గానికి నేను ఎంతో కృతజ్ఞురాలిని.
మా ATS 20th యాన్యువల్ ఈవెంట్కి మీ విలువైన సమయం వెచ్చించి ఆస్ట్రేలియాలోని మన తెలుగు వారందరికీ సందేశం ఇచ్చిన ప్రత్యేక అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి మరియు ఈ ప్రోగ్రాంని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఏ కార్యక్రమమైనా విజయవంతం అవ్వాలంటే ఎంతోమంది కృషి మరియు సహాయ సహకార్యాలు కావాలి. అందులో ముఖ్యంగా మొదటి వరుసలో ఉండేది స్పాన్సర్సే. మరి A very big thank you to all our sponsors. Sponsors names: Shubhodayam Group for facilitating all our ATS events, Raja Ramesh Reddy Garu from Elixir Immigration and Consulting Services in Australia, Shyam Chiluka Garu from BMP Technologies, Venkat Kantipudi Garu, Associated Accounting Services and Taxation, Dosa Hut Owners, PRS Services Variki, ATS తరఫున ఫ్రీ ఆన్లైన్ యోగా సెషన్స్ కండక్ట్ చేస్తున్న సంయోగ్ యోగా సుధీర్ మురే గారికి, కాంఫీ షేర్ సర్వీసెస్ అపార్ట్మెంట్ అండ్ రెంటల్ ప్రాపర్టీస్ వారికి, తెలుగు పలుకు ఆస్ట్రేలియా మ్యాగజైన్ ప్రొవైడ్ చేస్తున్న శ్రీనివాస్ గారికి, వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ATS టీమ్ వీ థ్యాంక్ యూ ఆల్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ATS ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న చిన్నారులందరికీ ఆల్ ది బెస్ట్. సైనింగ్ ఆఫ్, సునీత. థ్యాంక్ యూ. కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి సుమగారి సందేశాన్ని ఇప్పుడు విందాం. అందరికీ నమస్కారాలు. నా పేరు సుమనా శివచంద్ర. నేను ఆస్ట్రేలియా తెలుగు సమితిలో వివిధ బాధ్యతలను నిర్వహించుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు నేను సమన్వయకర్తగా నిర్వహిస్తున్నాను. ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న అందరికీ మరి చిట్టి చిన్న వారిలకు మా శుభాభివందనాలు మరి మా ఆశీస్సులు. ధన్యవాదాలు. కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి గిరిజా గారి సందేశాన్ని ఇప్పుడు విందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు గిరిరెడ్డి. నేను ఆస్ట్రేలియా తెలుగు సమితిలో గత 5 సంవత్సరాలుగా వివిధ రంగాలలో కార్యనిర్వహిస్తున్నాను మరియు వైస్ ప్రెసిడెంట్గా కూడా బాధ్యత నిర్వహించాను. ఇప్పుడు కల్చరల్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను. మొట్టమొదటిగా ఈ కార్యక్రమంని వీక్షిస్తున్న అన్ని ప్రేక్షకులకు నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చిన్నారులకు మరియు పెద్దలకు నా శుభాభివందనాలు. అలాగే ఈ కార్యక్రమము ఆన్లైన్ కాంపిటీషన్ అనే ప్రయత్నం తీసుకొస్తున్న మా ATS టీం కూడా నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంలో. And I wish all the participants a very good luck, and I would ask you to stay home, stay safe, and thank you. ఇప్పుడు ఆస్ట్రేలియా తెలుగు సమితి సెక్రటరీ హారిక గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతారు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై హారిక గారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను హారిక, ఆస్ట్రేలియా తెలుగు సమితి సెక్రటరీ. టుడే, యాజ్ యూ ఆల్ నో, ATS is organizing online cultural event for singing and dance competitions for all the age groups, juniors and seniors, classical and non-classical. So today I'm here to give vote of thanks to everyone who supported to run this event. Mundiga, my ATS team ki a heartful congratulations and thanks for putting up this event together even during this lockdown. And also మా చీఫ్ గెస్ట్లు శ్రీమతి చరణ్దాసి దంతు గారు, కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా పర్త్, అండ్ శ్రీ సంజయ్ కుమార్ ములికా గారు, కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా సిడ్నీ, అండ్ స్పెషల్ మెన్షన్ టు శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు, అడిషనల్ డైరెక్టర్ జనరల్, అండ్ ఆల్సో స్పెషల్ మెన్షన్ టు లావు అంజయ్య చౌదరి గారు, థానా ప్రెసిడెంట్, అండ్ ద బ్యూటిఫుల్ అండ్ ఫేమస్ లిరిసిస్ట్ అండ్ రైటర్ శ్రీ భువనచంద్ర గారు, and the most popular music director Shri Madhavapedi Suresh Gariki, and also ma Shubhodayam Group CMD Dr. Sri Lakshmi Prasad Gariki. Inka special mention to Navashakti International Founder President Sri Surya Prakash Rao Gariki. Inka mana beautiful singer Srimati Usha Garu, mana Navvula Puvula Rani. Usha ga nalla మర్చిపోతామండి. ఇంకా ద అమేజింగ్ సింగర్ సమీరా భరద్వాజ్ గారికి, ఇంకా ద బ్యూటిఫుల్ సింగర్ శ్రీమతి వారణాసి సౌమ్య గారికి, అండ్ ఆల్సో మనందరికీ తెలిసిన మోస్ట్ పాపులర్ అండ్ మనందరికీ బాగా కావాల్సిన మనిషి శ్రీమతి శిరీష తునుగుంటల్ గారు, తానా కల్చరల్ కోఆర్డినేటర్. అండ్ ఆల్సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్,
Federation of Telugu Association President Mr. Srinivasar Gangula Gariki, and our beautiful and amazing anchor MC Sri Sai Charan Gariki, my heartful big thanks, and also for supporting the whole team. మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఫ్రమ్ ద హోల్ ద ATS టీమ్ మీకు థ్యాంక్స్ చెప్పడమే కాకుండా మా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా బిగ్ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ద హోల్ టీమ్. కీప్ రాకింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ ATS. సైనింగ్ ఆఫ్ మీ హారిక. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మా కృతజ్ఞతలు. అలాగే పోటీలలో పాల్గొనబోతున్న కళాకారులందరికీ మా అభినందనలు. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఆస్ట్రేలియా తెలుగు సమితి వారికి, అలాగే శుభోదయం మీడియా వారికి మా ఇద్దరి తరఫున కృతజ్ఞతలు. మీ సాయి చరణ్, హరిణి.